నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుకునేటప్పుడు ఇవాళ ఒక చిన్న విషయం మీద మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను. 16 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా హంగేరీని పరిపాలించినటువంటి విక్టర్ ఒర్బాన్స్ని మగయార్ అనే అతను చాలా చక్కగా ఓడించాడు. అండ్ హీ హాజ్ మేడ్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. యూరోపియన్ యూనియన్తో మళ్ళీ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటానని, చక్కని పరిపాలన అందిస్తానని చెప్పేసేసి ఈ పరిణామం చాలా శుభసూచకంగా కనబడుతోందా? దీని మీద మీ స్పందన ఏమిటి? అదే విక్టర్ ఓర్బాన్ అనేవాడు హంగరీని చాలా రోజులు ఆల్మోస్ట్ యాజ్ యూ టోల్డ్ 16 years పాలించాడు. రైట్ వింగరు, ఇన్ఫ్యాక్ట్ ఫార్ రైట్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్కు నచ్చాడు, ఇజ్రాయెల్కు నచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా యూరోప్ చేస్తున్న అన్ని ఇనిషియేటివ్స్కు బ్లాక్ చేస్తూ ఉండేవాడు. సో ఆ రకంగా ఇజ్రాయెల్ ఒక పెద్ద సపోర్ట్ను విత్ ఇన్ యూలో కోల్పోయింది. మిగిలిన వాళ్ళంతా కొద్దిగా యాంటీ, ఈ మధ్యలో కాస్త నాట్ సో ప్రో ఇజ్రాయెల్ ఉన్నారు, అంతా లిబరల్ లీడర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ ఈ పొజిషన్లో చాలా అతని మీద ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అఫ్కోర్స్ ఈ వెస్టర్న్ మీడియా అయితే వాడిని ఎంత ఏ కాలం ఏకేస్తున్నది. క్రోనీ క్యాపిటలిజం అని అన్ని ఇన్స్టిట్యూషన్స్ను తన గ్రాస్ప్లోకి పెట్టుకొని ఇది చేస్తున్నాడని ఇట్లా చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. ఎంత నిజమో ఉంటుంది, తప్పకుండా ఉండుంటుంది. బట్ ఈస్ ఇట్ దట్ బ్యాడ్? బికాస్ వెస్టర్న్ మీడియాని ఇప్పుడు నమ్మలేము. వాళ్ళ ఎజెండాకి ఎవడైతే ఎగనెస్ట్గా ఉంటాడో వాళ్ళందరినీ విలన్గా సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బట్ ఎక్కడైనా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఒకటి గుడ్ థింగ్ అబౌట్ హంగరీ ఈజ్ డెమోక్రసీ ఈజ్ సర్వైవింగ్. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాడు ఎంత బ్యాడ్ ఫెలో అయినా డెమోక్రసీ సరిగ్గా సర్వైవ్ అయ్యి ఎలక్షన్స్ జరిగితే ఒకడు పోతాడు, ఇంకోటి వస్తాడు. బట్ ఆ సిస్టమ్ లేని చోట్లలోనే ప్రాబ్లమ్స్ అంతా. లైక్ రష్యాలో పుటిను, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇన్ ఇరాను, వీళ్ళు ఎంత చెప్పుకున్నా అవి డెమోక్రసీస్ కావు. అక్కడ మార్పు అంటూ ఉండనే ఉండదు. ఇట్ అట్లీస్ట్ వచ్చింది, వాడు యాక్సెప్ట్ చేశాడు. హీ టోల్డ్ హీ హెస్ గాన్, మేబీ సమ్ టైమ్ బ్యాక్ లేటర్ హీ మే కమ్ బ్యాక్, బట్ దట్స్ ఓకే. బట్ వన్ థింగ్ ఈజ్, ఒకటి ఏంటంటే వీళ్ళు వెస్టర్న్ వాళ్ళు మర్చిపోతూ ఉన్నది, హంగరీలో రైట్ పోవచ్చు, రైట్ వింగు డిఫీట్ కావచ్చు. రేపు ఇంగ్లాండ్లో రైట్ వింగ్ రావచ్చు. అదేది ఆల్టర్నేటివ్ ఏదో ఉంది, ఫార్ రైట్ ఒకటి ఉంది. వాళ్ళు బాగా పుంజుకుంటూ ఉన్నారు. కన్సర్వేటివ్ పార్టీ తగ్గిపోతూ ఉన్నది. అట్లాగే ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ చాలా పుంజుకుంటూ ఉంది. కాబట్టి ఫార్ రైట్ అనేటటువంటిది ఒక హంగరీలో పోయింది కాబట్టి అంతటా పోతుంది అనుకోవటం వీళ్ళ భ్రమ. మళ్ళీ ఈ మిగిలిన చోట్ల వచ్చినా కానీ సరే. ఇక్కడ మన ఇండియాలో ఉండే మేధావులంతా హంగరీకి, భారతదేశానికి ఒక పోలిక పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు హంగరీలో 16 ఏళ్ళ తర్వాత వాడు పోయినాడు కదా, మోడీ గారి పరిస్థితి ఏందని. బట్ హంగరీ డిఫరెంట్, మోడీ డిఫరెంట్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తప్పకుండా గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో మెరుగుపడింది. ఫోకస్డ్ ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్ చాలా మంచి జరుగుతూ ఉన్నది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఎకానమీ చాలా బాగా ముందుకు పోతూ ఉన్నది. డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. కోవిడ్ వాస్ వెరీ వెల్ మేనేజ్డ్. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ ఇది కూడా చాలా చాకచక్యంగా అటు ఇరాన్తో సంబంధం పెట్టుకుంటూ మన వాటికి ఇది కాకుండా ప్రజలు. కాబట్టి ఐ డోంట్ థింక్ అది ఇక్కడ పెద్దగా వర్తించకపోవచ్చు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఉంది, కానీ అంత సివియర్గా లేదు. ఓవరాల్గా గవర్నమెంట్ మళ్ళా 2029లో కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. బట్ గుడ్ థింగ్ హంగరీలో డెమోక్రసీ సర్వైవ్ అవుతున్నది. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. నమస్కారం. థ్యాంక్ యూ.